ఇమాజిన్ చేసుకో, ఒక మనిషి నిజంగా మనిషిలాగా కనపడతాడు, పొలైట్‌గా మాట్లాడతాడు. కానీ తనకింట్లో జరిగే విషయం వినగానే మీలో ఒక కలకలం మొదలవుతుంది. ఈ స్టోరీలో హీరో లేడు, విలన్ మాత్రం హిస్టరీలో ఉండిపోవడం గ్యారంటీ. జెఫ్రీ దామర్ మిల్వాకే క్యానిబల్ అనే వరల్డ్‌లో గుర్తింపు పొందిన సీరియల్ కిల్లర్. 17 మంది అబ్బాయిలను చంపి వాళ్ళ దేహంతో అత్యాచారం చేసి తినటం. ఇలాంటి సీన్స్ సినిమాలో కాకుండా రియల్ లైఫ్‌లో జరిగింది. జెఫ్రీ దామర్ 1960లో జన్మించాడు. చైల్డ్‌హుడ్‌లోనే చిన్న చిన్న సైన్స్, డెడ్ యానిమల్స్‌ని డిసెక్ట్ చేయడం, ఆల్కహాల్ అడిక్షన్, మొత్తం అబ్నార్మాలిటీ తోటి కలిసి పెరిగాడు. 1987లో తన ఫస్ట్ అఫీషియల్ మర్డర్. స్టీవెన్ హిగ్స్ ఒక స్ట్రేంజర్ కి లిఫ్ట్ ఇస్తానని తీసుకొచ్చి తరువాత చంపేశాడు. సస్పెన్స్ స్టార్ట్స్ హియర్. దామర్కి ఒక డార్క్ రొటీన్ ఉంటుంది. విక్టిమ్స్ కి డ్రగ్స్ ఇచ్చి అన్కాన్షియస్ గా చేస్తాడు. తరువాత వాళ్ళ మీద ఎక్స్పెరిమెంట్స్, ఫోటోస్ అండ్ ఈవెన్ ప్రిజర్వేషన్ ఆఫ్ బాడీ పార్ట్స్. పోలీస్ ఒకసారి వాళ్ళ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయారు. తను మంచి పిల్లవాడు అని అనిపించడం వల్ల ఇన్వెస్టిగేషన్ స్కిప్ చేశారు. వన్ మిస్టేక్, 11 lives. 1991లో ఒక 14 ఇయర్స్ బాయ్ కొనారాక్ సింతా సొంఫోన్ తన అపార్ట్మెంట్ నుంచి ఎస్కేప్ అయ్యి పోలీస్ కి చెప్పాడు. కానీ జెఫ్రీ చెప్పాడు, ఇద్దరం లవర్స్, ఇది పర్సనల్ మ్యాటర్ అని. పోలీస్ బిలీవ్ చేసి ఆ అబ్బాయిని మళ్ళీ దామర్ అపార్ట్మెంట్ కి తీసుకొచ్చి ఇచ్చారు. నెక్స్ట్ మార్నింగ్ చంపడం కంప్లీట్. సొసైటీ ఫెయిల్యూర్ కి ఇది ఒక బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సైకియాట్రిస్ట్ జెఫ్రీని అబ్జర్వ్ చేశారు. బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్, నీక్రోఫీలియా, క్యానిబలిజం, బట్ స్టిల్ లీగలీ సానే అని డిక్లేర్ చేయడం షాకింగ్ గా ఉంది. ఈ విషయం మెంటల్ హెల్త్, లా అండ్ సొసైటీని క్రాస్ చేసి డిబేట్ క్రియేట్ చేసింది. ఒక సానే పర్సన్ ఇలా చేయగలడా? జూలై 22, 1991 ట్రాసీ ఎడ్వర్డ్ అనే ఒక పర్సన్ జెఫ్రీ అపార్ట్మెంట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. పోలీస్ ని పిలిచి తన అపార్ట్మెంట్ లో ఫోటోస్, స్కల్స్ అండ్ డీప్ ఫ్రీజ్ లో బాడీ పార్ట్స్ అన్నీ దొరికాయి. ఇన్వెస్టిగేషన్ లో షాకింగ్ ఫ్యాక్ట్స్, 17 మర్డర్స్, బాడీ పార్ట్ కలెక్షన్స్, రిచువల్స్ అండ్ హారిఫైయింగ్ నీక్రోఫిలియా యాక్టివిటీస్ బయటపడ్డాయి. కోర్ట్ జడ్జిమెంట్ ఏంటి? లైఫ్ సెంటెన్స్ లేదా డెత్? కోర్టులో జెఫ్రీ కన్ఫెస్ చేశాడు. ఐ కిల్డ్ దెమ్ బికాజ్ ఐ వాజ్ లోన్లీ అని చెప్పాడు. 15 లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు. బట్ కథ ఇప్పుడే ఆపొద్దు. ప్రిజన్ లో కూడా తను కామ్, రిలీజియస్ చేంజ్ అనే యాక్ట్ చేశాడు. బట్ రియల్ గేమ్ ట్విస్ట్, మళ్ళీ ఒక మర్డర్. 1994 కొలంబియా కరెక్షనల్ ఫెసిలిటీలో జెఫ్రీని ఒక ఫెలో ఇన్మేట్ క్రిస్టోఫర్ స్కార్వర్ రాడ్ తో కొట్టి కొట్టి చంపాడు. అతన్ని ఎందుకు చంపావని అడిగితే, గాడ్ టోల్డ్ మీ టు కిల్ ది డెవిల్ అని చెప్పాడు. జెఫ్రీని చంపడం జస్టిసా లేదా సాడ్ ఎండా? వ్యూవర్స్ కి మారల్ డైలమా. నెట్ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీస్ వచ్చాయి. కాన్వర్సేషన్ విత్ ద కిల్లర్, ది జెఫ్రీ దామర్ టాప్స్, మాన్స్టర్, ద జెఫ్రీ దామర్. ఈ కాంటెంట్ చూస్తూ మనం ఎంటర్టైన్ అవుతామా లేదా విక్టిమ్స్ పైన ఎంపతి కలిగిస్తున్నామా? ఈ సిరీస్ లో డిబేట్ ని స్టార్ట్ చేశాయి. జెఫ్రీ దామర్ స్టోరీలో థ్రిల్స్ ఉన్నాయి, షాక్స్ ఉన్నాయి, కానీ బిగ్గెస్ట్ లెసన్, మెంటల్ హెల్త్ ని ఇగ్నోర్ చేయకూడదు. లా సిస్టమ్స్ లో బయాస్ డేంజరస్ అని తెలుస్తుంది. సీరియల్ కిల్లర్స్ క్రియేట్ క్రైమ్, కానీ సొసైటీ ఫెయిల్ అయితే మాన్స్టర్స్ సర్వైవ్ అవుతారు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? ట్రూ క్రైమ్ ఫ్యాక్ట్స్, హ్యూమన్ సైకాలజీ అండ్ డార్క్ మిస్టరీస్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్స్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి.